అందరికీ నమస్కారం. జై సేవ దాదా. జై సేవ. నార్నూర్ మండల్ సోనాపూర్ దగ్గర ఉన్న బేతలగూడ గ్రామానికి వచ్చినాము. ఈరోజు ఇక్కడ భీమల్పేట్ పండుగని ఎంతో గొప్పగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. సో అసలు భీమల్పేట్ అంటే ఏంటిది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అంటే తరతరాల నుంచి వస్తున్న మా సంస్కృతి సంప్రదాయం. అంటే ప్రతి దానికి భీమ్దేవ్, ఆగస్ బల్లి, అర్జున్ బల్లి అనేటువంటి జంగుబాయి కావచ్చు, డెబ్బల రాజులకు ఉంటాయి అన్ని. అంటే ప్రతి పూష అమావాస్య తర్వాత మేము పండుగ జరుపుకుంటాం. ఇది మా కుటుంబ వంశం. ఇది మా కుర్షంగ పరివారంలో అంటే మా కుటుంబ వంశంలో ఇవి జరుపుకుంటున్నాం. అంటే అందరూ ఇంటారు, కాకపోతే మేము ఇక అన్నట్టు మాది భీమ్దేవ్ ఉన్నాం, మా కుటుంబం భీమ్దేవ్. కాబట్టి ఈరోజు ఊరేగింపు ఉంటుంది. తర్వాత రేపు ఏమో మహాపాదయాత్ర, మొత్తం చెప్పులు లేవు, పూష అమావాస్య అంటే చెప్పులు లేవు, ఏమో పెట్టాం మేము. అంటే వేరే ఊరు వాళ్ళకి మొత్తం అయితే చెప్పులు లేదు. కాలినడకతో గంగా జలానికి పోయేటప్పుడు కాలినడకతో పాదయాత్ర చేస్తాం. పాదయాత్ర చేసి గంగా జలానికి పోయి స్నానం చేస్తాం దేవునితో మళ్ళా వచ్చి రిటర్న్ వస్తాం అన్నట్టు. ఇక్కడ వచ్చి మళ్ళా మహాపూజ కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. అంటే ప్రతి సంవత్సరం అన్నట్టు ఇప్పుడు జరుపుకుంటూనే ఉన్నాం మేము తరతరాలకి. దాదాపు అంటే ఇప్పుడు చెప్పలేమంతా. అంటే ముత్తాతల నుంచి వస్తున్నది మా సంస్కృతి సంప్రదాయం. కాబట్టి వాళ్ళు పోతూనే ఉంటారు. ఇప్పుడు మేము చూసుకుంటాం బాధ్యత. కాబట్టి మా ఇంటి యజమాని కాబట్టి ఇప్పుడు కట్టోడు ఉంటుంది మన యజమాని అన్నట్టు, పటేలు అంటే వాళ్ళకి ఆచారం అన్నట్టు. తరతర వస్తున్న వాళ్ళ సంస్కృతి సంప్రదాయం వాళ్ళు మొత్తం తెలుసు. ఏ దేవునికి ఎట్లా చేయాలి. ఇప్పుడు ఎవరికైనా ఊరు ఉన్నది, ఇప్పుడు ఎవరికైనా జరలు కానీ ఎవరైనా ఉంటే దేవుని మొక్కితే ఆటోమేటిక్గా వారం రోజుల తర్వాత మొక్కుతాం మేము. కడుపు నొప్పి కావచ్చు, జ్వరం కావచ్చు, ఏమైనా ఉంటే మేము మొక్కితే అలర్ట్ తీరుతాయి. ఇప్పుడు ఎవరికైనా ఉన్నారనుకో, ఇప్పుడు పిల్లలు లేరు పాపం, అట్లనే ఉన్నారు అంటే మొక్కుతారు, మాకు పిల్లలు కావాలి, పిల్లలు పుట్టాలి అంటే ఇప్పుడు మొక్కితే ఇప్పుడు వాళ్ళకి మొక్కు తీర్చుకున్నట్టు. ఇట్లా ఈరోజు ఇట్లా మా భీమ్దేవ్ పోయిన సంవత్సరం ఇట్లా మొక్కుకున్నారు. సంవత్సరం ఇప్పుడు అంతా నమ్ముకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకుంటాం. దేవుని పేరు పెట్టేసి ఈరోజు ఈరోజు ఇప్పుడు ఉన్నది, ఇప్పుడైతే ఊరిగింపు ఉన్నది కాబట్టి వాళ్ళది కార్యక్రమం చేసినాం అన్నట్టు. ఇట్లా అంటే వీళ్ళకి కొడుకు పుట్టి ఇట్లా భీమ్దేవ్ దగ్గర వాళ్ళకి పుట్టి వాళ్ళు ఒప్పుకున్నట్టు. ఎంతో ఇక లేరు కాబట్టి వాళ్ళ పిల్లలు లేరు పాపం, పెళ్లిళ్ళు చేసుకుని 10 సంవత్సరాలు ఉంటారు. ఇట్లా ఈరోజు వాళ్ళకి నమ్ముకున్నారు, తర్వాత మొక్కున్నారు. ఇట్లానే వచ్చారు. ఇక వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇట్లా మీ దేవుని దగ్గర వస్తే ఇట్లా వాళ్ళు ఇట్లా ఉంటారు, జరుగుతుంది ఇట్లా. అంటే వాళ్ళకి మంచిగా అనిపించింది. ఈ రోజు మేక తీసుకుని వాళ్ళ మొక్కు తీర్చుకున్నట్టు. ఈ రోజు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు పోష్ మాసం అంటే మొత్తం ఆదివాసీ సంస్కృతి సంప్రదాయ పరంగా మొత్తం ఆరాధ్య దైవం ఇది. అంటే చాలా ధైర్యం. అంటే ఇప్పుడు ఇరుగంపు మంది సుఖ సంతతి ఉండాలి అని మొత్తం అందరు తెచ్చి గంగలో పోయి గంగా జలానికి పోయి వచ్చి పాదయాత్రది కూడా ఇట్లా చెప్పులు నడుచుకుంటూ చాలా పవిత్రమైన దేవస్థానం ఇది. చాలా మనది ఈ నెలలోనే మొత్తం అన్ని దేవుళ్ళు కూడా ఈ నెలలోనే ప్రారంభిస్తారు లాస్ట్ దాకా. ఇప్పుడు పూష అమావాసం అంటే ఇది ఎన్ని రోజులు ఉంటది? పూష అమావాసం అంటే దాదాపు ఇప్పుడు నెల రోజులు ఉంటది. నెల రోజులు ఉంటది పూష అమావాసం. పెద్ద పున్నమి నుండి మళ్ళీ పౌర్ణమి దాకా ఉంటది అన్నట్టు. ఇప్పుడు ఇందాకలో చూసినాం కదా, దేవుడు వాళ్ళపైన అంటే వచ్చేసి ఇప్పుడు వాళ్ళ ఒక పూజారి అన్నట్టు. అంటే ఆయనకి దేవుడిని నమ్ముకున్నది అంటే నీతి నిజాయితీ నిస్వార్థంగా ఉంటారు కాబట్టి నిరంతరం అంటే నిరంకారం అంటాం మేము. అంటే ఇట్లా బాగా అంటే చెప్పు లేదు, ఛాయ్ లేదు, ఒకటి ఎక్కడ ఆయనకి దేవుడు డైరెక్ట్ వచ్చింది. ఎంత కొట్టిన అయినా కొంత మాకు ఎట్లా అనిపిస్తుంది, ఇక్కడ కొడుతున్నా పాపం చస్తాడు ఏమో, అది కాదు. దేవుడు అయిన దగ్గర కొట్టినా తక్కువనే, అది దేవుడు వరం. అదంటే మా సంస్కృతి నమ్మకం కాబట్టి ఆయన ఒక పూజారి ఉంటారు భీమ్దేవునికి. ఆగస్టు నుంచి ఆయన వచ్చిండున్నట్టు అట్లా. ఇప్పుడు మాకంటే ఇప్పుడు 5 కులం మేము ఇక్కడ అంటారు, 5 సగాలు అంటారు మాది ఇంటి. అందరికి ఉంటాయి, ఇది 6 సగాలు కావచ్చు, 7 అందరికి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మా అంటే ముత్తాతలు కదా, అందుకే ఇక్కడ మా కుర్షంగ పరివారికి ఉన్నట్టు. మా తాత వాళ్ళు ఉన్నారు, అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడ అట్లా. అంటే రేపు ఇలా లేపిన కథ ఉంటుంది. రేపు ఏమో గంగా జలాల యొక్క పాదయాత్రతోటి కాలినడకతో పోయి గంగా స్నానం చేసి మళ్ళీ మంగళవారం రోజు మంగళవారం సాయంత్రం రాత్రి 10 గంటలకి మహాపూజ కార్యక్రమం ఉంటుంది. మొత్తం అందరూ మన సోర్యాలు దార్యాలు అందరూ అంటే అక్క చెల్లెళ్ళు, అన్నలు, బావలు, ఇట్లా బామర్దులు అందరు వస్తారు. అందరు వచ్చి వాళ్ళకి పూజ కార్యక్రమంలో అందరు పాల్గొంటారు. ఇది మా సంస్కృతి, మా సాంప్రదాయం.